ఉన్నది. హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. సిద్ధాశ్రమంలో వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. కనపడరు వాళ్ళు. అసలు సిద్ధాశ్రమం ఎక్కడున్నదో కూడా ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ వెరీ సీక్రెట్ ప్లేస్. అత్యంత రహస్యమైనటువంటి ప్రదేశం అది. వాళ్ళు ఎన్నుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అనుమతించబడతారు అక్కడికి. అలాంటి పవిత్రమైనటువంటి సిద్ధాశ్రమ ప్రాంతంలో అచ్యుతానంద సరస్వతి స్వామి అని ఒక యోగి ఉన్నాడు. శంకర సంప్రదాయంలో సన్యాసం తీసుకున్నటువంటి మహనీయుడు. యతి సంప్రదాయం శంకర సంప్రదాయం, కానీ నాథ సంప్రదాయంలో ఆయన యోగ సాధనలు చేశాడు. మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్, చౌరంగీనాథ్, నవనాథులు ఉన్నారు. అందులో చౌరంగీనాథ్ యొక్క శిష్యుడు అచ్యుతానంద సరస్వతి స్వామి. ఆయన చంద్రుని యొక్క అవతారం కావటం వల్ల చంద్ర చౌరంగీనాథ్ అని అంటారు. చౌరంగీనాథ్ అని అంటే సారంగధరుడు అని అర్థం. తెలుగులో మనకు సారంగధర చిత్రాంగి నాటకం ఉంది, సినిమా కూడా వచ్చింది. రాజమండ్రిలో జరిగినట్టుగాను సారంగధరుణ్ణి రాజరాజ నరేంద్రుడి భార్య చిత్రాంగి, రెండవ భార్య చిత్రాంగి మోహిస్తే ఈయన తిరస్కరించాడు. ఆమెమో ఇతడి మీద నన్ను కోరాడని ఆరోపణ చేస్తే రాజుగారు తండ్రి శిక్ష విధించాడు, కాళ్ళు నరికేసేయండి అని చెప్పి. కాళ్ళు నరికేశారు. అదే సమయంలో ఆకాశంలో మత్స్యేంద్రనాథుడు పోతున్నాడు. ఇతడి ఆర్తనాదాలు విని వచ్చాడు. అయ్యో, దోషం చెయ్యని వ్యక్తి, పుణ్యాత్ముడు, ఇలా జరిగింది కుర్రాడికి అని ఆయన అతన్ని తీసుకొని అతడికి వెంటనే మళ్ళీ కాళ్ళు వచ్చేటట్లు చేసి తన దగ్గర శిక్షణ ఇచ్చాడు. అతడు గొప్ప యోగి అయి చిరంజీవి అయి భాషిస్తున్నాడు. అయితే ఈ కథ తెలుగుదేశంలో జరిగిందని చెబుతారు, కానీ ఆంధ్రదేశంలో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టు కవిత్రయం భారతం రాసిన వాళ్ళల్లో నన్నయ్య భట్టును పోషించినటువంటి కవి. ఆయనకు సారంగధరుడన్న కొడుకు లేడు, చిత్రాంగి అన్న భార్య లేదు. ఈ కథ మహారాష్ట్రలో జరిగింది, ఆంధ్రలో జరిగిందని అనుకున్నారు. ఏదో కథలు తీసి సినిమాలు తీశారు, బాగుంది అనుకోండి. అలా నాథ సంప్రదాయం ఉన్నది. ఆ చౌరంగీనాథుడు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ సంప్రదాయంలో యోగ సాధనలు చేయించినటువంటి మహాసిద్ధుడు ఆయన. ఆయన శిష్యుడు అచ్యుతానంద సరస్వతి స్వామి. అచ్యుతానంద సరస్వతి స్వామి యొక్క శిష్యుడు సిద్ధేశ్వరి పీఠ స్థాపకుడైన మౌనస్వామి. సిద్ధేశ్వరీదేవి 25,000 సంవత్సరాల క్రింద అచ్యుతానంద సరస్వతి స్వామి కోసం హిమాలయాలలో అవతరించింది. ఆయనకు 25,000 సంవత్సరాల స్మృతి ఉన్నది. అంటే ఒక వ్యక్తి ధ్యానం చేశాడనుకోండి, ధ్యానం చేస్తే తపస్సు వల్ల ధ్యానం వల్ల ఏదో కొంత స్ఫురణ వస్తుంది. ఒక జన్మ, 2 జన్మలు. కానీ అచ్యుతానంద స్వామికి 25,000 సంవత్సరాల స్మృతి వచ్చింది. ఆ ఫలితంగా ఆయన పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాడు. ఆ దేవతను తన శిష్యుడు మౌనస్వామితో కుర్తాళానికి పంపించాడు. సిద్ధాశ్రమాన్ని గురించి చెప్తున్నాను, మూకాంబికను స్మరిస్తున్నాను. మౌనస్వామి ఒకసారి మూకాంబికను చూడాలి అని అనుకున్నాడు. బయలుదేరాడు. ఆయన ఉన్న ఊరు నుండి అక్కడికి వెళ్ళటానికి మధ్యలో అడవి ఉన్నది. యాత్రికులు కొంతమంది కలిసి బయలుదేరారు, వెళ్తున్నారు. అర్ధరాత్రి పెద్ద వాన వచ్చింది. గందరగోళం జరిగింది. చెట్లు కూలిపోతున్నాయి. మనుషులంతా కకావికలైనారు. తలా ఓ చెట్టు కింద ఎక్కడో కాస్త వాన పడని చోట దాక్కున్నారు, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈయన మీద ఒక చెట్టు విరిగి ఓ పెద్ద కొమ్మ ఈయన మీద పడింది. ఆ చీకట్లో ఎవరు చూడలేదు, పడింది అంతే. ఆయన స్పృహ తప్పిపోయినాడు అని అనుకున్నారు. తెల్లవారింది, వాన వెలిసింది. అందరూ మళ్ళీ చేరారు, ప్రయాణికులందరూ కూడా చేరి చూస్తుంటే చెట్టు కింద మనిషి పడి ఉన్నాడు. ఎవరో పాపం బ్రాహ్మడు చెట్టు కింద పడి ఉన్నాడు. అయ్యో ఏమైపోయిందో ఏమో అని చెట్టు ఎత్తబోయినారు. ఆ కొమ్మ
లేపలేకపోతున్నారు, 10 మంది కలిసినా లేపలేకపోతున్నారు. ఆయన కళ్ళు తెరిచాడు. ఏం జరిగిందన్నారు. మీ మీద చెట్టు పడిందండి, చెట్టును మేము లేపలేకపోతున్నాము అన్నారు. మీరు ఎందుకు లేపటం, నేనే లేపుతాను అన్న కొమ్మని ఇసిరావతలు బారేశాడు. లేచి బయలుదేరి వచ్చాడు వాళ్ళతోటి. 10 మంది లేపలేనటువంటి చెట్టు కొమ్మను మీరు ఎలా లేపారండి? మీరు సన్నగా పూచిక పుల్లలాగా ఉన్నారు. ఉపవాసాల చేత కృషించినటువంటి శరీరం. భారతంలో చెప్తారు, ఫల పవనాంబు భోజన శుభం వ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణులు అపార తపోబల సంపదన్ మహాబలయుతులు. పండ్లు, ఆకులు, నీరు, గాలి ఇవి తీసుకొని ఉపవాసాదులతో కృషించినటువంటి శరీరం కలిగిన వాళ్ళైనా ఈ ఋషులు, ఈ తపస్సులు మహాబల సంపన్నులు సుమా. అట్లనే మౌనస్వామి కూడా ఆ కొమ్మన అవడతలు పడేశాడు. బదరిలో ఇట్లనే ఆయన శంకరాచార్యుల వారి విగ్రహం ఒక కూపంలో పడి ఉన్నది. ఎప్పుడో ఎవరో పూర్వులు పెట్టిన విగ్రహం, కొన్ని 100 ఏళ్ల క్రింద. అది పైకి తీద్దాము అని చూస్తే తాళ్ళు గట్టో మనుషులో లాగితే విరిగిపోయేటట్టుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి బ్రహ్మానంద సరస్వతి స్వామి ఈయనకు ఆప్తుడు, ఈయనతో అన్నాడు, ఆ విగ్రహం పైకి తీస్తే దానికి మంచి గుడి కట్టిద్దామని ఉన్నదయ్యా, కానీ అది ఎవరు చేయలేకపోతున్నారు అన్నాడు. నాకు చూపించండి అన్నాడు మౌనస్వామి. చూపించాడు. ఆ గోతిలోకి దిగి ఆయన ఎత్తి యువతల పక్కన పెట్టి, ఇప్పుడు ఇంక బాగు చేసుకోండి అన్నాడు. చేయండి, గుడి కట్టించండి అన్నాడు. అంటే తపస్సు వల్ల వచ్చేటువంటి బలం అసామాన్యమైనటువంటిది. సిద్ధాశ్రమానికి సంబంధించినటువంటి యోగి, సిద్ధశక్తులను సాధించినటువంటి యోగి మౌనస్వామి అని అంటే ఏది పట్టుకుంటే దాన్ని బంగారంగా మార్చేవాడు. అటువంటి మహనీయుడైనటువంటి మౌనస్వామి సిద్ధాశ్రమ యోగి. సిద్ధాశ్రమంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు సిద్ధ శరీరంతో ఉంటారు, భౌతిక శరీరంతో ఉంటారు. అవసరమైనప్పుడు సహాయం చేస్తుంటారు యోగ్యులైన వ్యక్తులకు వాళ్ళ తపస్సు పెంపొందటానికి. మరికొంతమంది పుడతారు, జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకొని జన్మ తీసుకున్న తర్వాత భౌతిక శరీరంలోకి వస్తే మనిషికి తానెవరో గుర్తుండదు. ఆ వ్యక్తి చేత వాళ్ళు తపస్సు చేయిస్తారు. తపస్సు చేయించి స్మృతి వచ్చేటట్లు చేస్తారు సిద్ధ గురువులు, పరమ గురువులు. వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఈ సాధకుడు మళ్ళీ స్ఫురణలోకి వస్తాడు.